హాయ్ అండి అందరికీ. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికి ఈ వీడియోనైతే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ అనేది ఎలా వేయాలనేది చూపిస్తున్నాను. మళ్ళీ అందులో రౌండ్ నెక్కే కాకుండా ఇలాంటి డిజైన్స్ ఏదైనా షేప్ మారినప్పుడు దానికి ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది అయితే చూపిస్తున్నాను. ఒకవేళ వీడియో కనుక నచ్చినట్టయితే మీరు ఎవరికైనా కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే కూడా లైక్ అయితే ఇచ్చడం అస్సలు మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వీడియో ఇంకో నలుగురికి షేర్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, ఇలాంటి పట్టు క్లాత్లు అయితే మన దగ్గర అయితే ఉంటాయి కదా. పైపింగ్ కోసం అనేది మనకు రెడీమేడ్గా లైనింగ్ షాప్లోనైతే అమ్ముతానే ఉంటారు కదా, అక్కడైతే మనం తీసుకోవచ్చు. లేదంటే నేను ఇక్కడ ట్యాగ్ అయితే చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. ఒక 1 ఇంచ్ డిజైన్ బ్యాక్ నెక్ డిజైన్ కటింగ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ వెడల్పుతోటి క్రాస్ కటింగ్లో క్లాత్ అనేది కట్ చేసుకోండి. మనం గల్ల పేలికలు ఎట్లా కట్ చేసుకుంటాం సేమ్ అదే విధంగా గల్ల ముక్కల్లాగానే కటింగ్ చేసుకొని జాయింట్ అయితే చేసి పెట్టుకోండి. నేనైతే థ్రెడ్ పైపింగ్ వచ్చేసి కొంచెం పైపింగ్ థ్రెడ్ వచ్చేసి కొంచెం లావాటిదే తీసుకున్నాను. సన్నది 12 నెంబర్ అయితే కాదు, కొంచెం ఎక్కువ నెంబరే తీసుకున్నాను. కొంచెం దొడ్డుగా ఉండాలని అయితే వాళ్ళు అడిగారు అనమాట. అందుకని కొంచెం దొడ్డున్నదే తీసుకున్నాను. ఇలాంటిది స్టిచ్చింగ్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా సింగిల్ పాదం అయితే మనకు యూజ్ అవుతుంది. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటే ఆ పాదం అయితే మీరైతే ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకొని, అంటే టెన్షన్ ఉంటుంది కదా, అదనమాట. సింగిల్ పాదం పెట్టేసుకొని మీరైతే స్టిచ్చింగ్ అనేది చేయొచ్చు అనమాట. ఇట్లా మనం థ్రెడ్ అనేది క్లాత్ మిడిల్లో పెట్టేసి ఇట్లా వేళ్ళతో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేయండి. ఇలా చేసేటప్పుడు మీకు ఒక్కొక్కసారి లూజ్ రావచ్చు. అంటే వెనక నుంచి థ్రెడ్ అనేది మనం లాగి పడుతూ ఉంటాం కాబట్టి క్లాత్ అనేది వెనక సైడ్ మీకు లూజ్ అనిపించచ్చు. అలాంటప్పుడు చేయితోటి మీరు ఒక చెయ్యి వెనక సైడ్ ఒక చెయ్యి ముందు సైడ్ కూడా పెట్టి ఇట్లా లాక్కుంటూ కుట్టినా కూడా ఫినిషింగ్ అనేది అంటే పైపింగ్ అనేది చాలా క్లియర్గా వస్తుంది అన్నమాట. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసేయండి. చూసారు కదా, వేసిన తర్వాత ఇట్లా వేసిన తర్వాత ఒక 1/2 ఇంచు ఖర్చు మాత్రమే ఉంచుకోండి. ఈ క్లాత్కి వచ్చేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇలా చేసిన తర్వాత మనకు లైనింగ్ క్లాత్కే జాయింట్ చేయాలి. ఫస్ట్ మెయిన్ క్లాత్ కాదు, లైనింగ్ క్లాత్. అయితే ఇలా కట్ చేసుకున్నప్పుడు మాత్రం మెయిన్ క్లాత్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోండి. లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్ ఉంటుంది కదా. ఇట్లా లైనింగ్ క్లాత్ పైన మీరు ఒక పావి, అంటే ఇప్పుడు మనం ఈ పైపింగ్ రెడీ చేసుకున్న పైపింగ్ 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకున్నాం కదా, అదే 1/2 ఇంచ్ ఖర్చుతోటి మనం దీని మీదనైతే ఇట్లా పైపింగ్ పక్కనే స్టిచ్చింగ్ అయితే వేసుకుంటూ రావాలి. కొంచెం స్లోగా స్టిచ్చింగ్ అయితే చేయండి. ఎందుకంటే ఈ మూలల కాడ మళ్ళీ మన క్లాత్ ఏమైనా తక్కువైనా కూడా వెనకాల స్టిచ్చింగ్ చేసిన తర్వాత డిజైన్ అనేది షేప్ అవుట్ అవుతుంది. అందుకనే కొంచెం చూసుకుంటూ ఇట్లా మెల్లమెల్లగా కొంచెం లేట్ అయినా పర్లేదు కానీ నీట్గానైతే స్టిచ్చింగ్ చేయండి. అదేవిధంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా మీకు ఫస్ట్ రావాలంటే ఫస్ట్ ఒక స్ట్రేట్ క్లాత్ తీసుకోండి. 2 లేయర్లు క్లాత్ తీసుకొని నేను చెప్పిన విధంగా స్టిచ్చింగ్ అయితే వేయండి. ఒక జానడంత క్లాత్ తీసుకోండి, అంతే సరిపోతుంది. దాని తర్వాత ఒకసారి రౌండ్ నెక్ మీద ట్రై చేయండి. రౌండ్ నెక్ మీద బాగా వచ్చింది అని అనిపిస్తే ఇలాంటి డిజైన్ల మీద అయితే ట్రై చేయొచ్చు అనమాట. ఇట్లా ఒక 1/2 ఇంచు ఖర్చు పట్టుకొని మనమైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూసారు కదండి, షేప్ అనేది మీకు ఎంత బాగా కనిపిస్తుందో. మనకు అట్లా కనిపించాలంటే నేను చెప్పే మెథడ్లోనైతే స్టిచ్చింగ్ అయితే వేయండి. అట్లనే మనకు నడుముకు హెమ్మింగ్ లేకుండా కూడా మనమైతే ఈ విధంగానైతే స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే నేను నడుముకు కూడా పైపింగ్ అనేది వేస్తున్నాను. నడుముకు అనేది 1/2 ఇంచు ఖర్చు మార్కింగ్ వేసుకుంటాం కదా కటింగ్ చేసేటప్పుడు, అదేవిధంగా మనం ఎక్కడ మార్కింగ్ వేసుకున్నామో అక్కడి నుంచి అయితే ఈ పైపింగ్ను అయితే స్టిచ్చింగ్ అయితే వేసేయండి. ఇట్లా వేసిన తర్వాత మెయిన్ క్లాత్ తీసుకోండి. మెయిన్ క్లాత్ పైన ఈ క్లాత్ అనేది, అంటే మన పైపింగ్ క్లాత్ మనం ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన పైపింగ్ క్లాత్ అనేది ఈ మెయిన్ క్లాత్కు లైనింగ్ క్లాత్కు మధ్యలో ఉండేలా చూడండి. ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మాత్రం ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ సేమ్ ఇప్పుడు ఎట్లా కుట్టినామో ఇంతకుముందు వేసిన కుట్టు పైననే ఈ కుట్టు అనేది రావాలి. చూసారు, జూమ్ అయితే పెట్టేశాను నేను కెమెరా. ఇట్లా సేమ్ మీరు ఎక్కడ కుట్టేసిరో ఇంతకుముందు ఆ కుట్టు మనకు వెనకాల సైడ్ అయితే కనిపిస్తాయి కదా, అదే కుట్టు నుంచి మనం ఈ కుట్టు అయితే లాగేయాలి. అదేవిధంగా కింద మెయిన్ క్లాత్ అనేది కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మిడిల్లో ఉన్న క్లాత్ అంటే ఎక్స్ట్రా క్లాత్ అనేది కటింగ్ అయితే చేసేయండి. ఇట్లా చేసిన తర్వాత నెక్ చుట్టూ
చిన్న చిన్న కచకలు అయితే ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే కచకలను బట్టి మనకు షేప్ అనేది కనిపిస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ మూల దగ్గరకు వచ్చి మిడిల్ పాయింట్ మూల దగ్గరకు వచ్చే వరకు కొంచెం ఎక్కువనే ఇవ్వండి. ఎందుకంటే అది మనకు ఆ షేప్ కరెక్ట్ కూర్చోవాలి కాబట్టి. అదేవిధంగా బాగా లోపలికని ఇచ్చినా కూడా మీ పైపింగ్ క్లాత్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అందుకని కొంచెం చూసుకుంటూ చేయండి. ఇప్పుడు నడుము దగ్గర అయితే నేను పైపింగ్ అయితే వేసాను కదా, అదే పైపింగ్ను సేమ్ దీన్ని కూడా అట్లే జాయింట్ చేసి మనం ఉల్టా కనుక తీసినట్టయితే మనకు హెమ్మింగ్ చేసే అవసరమే ఉండదన్నమాట. ఇట్లా ఉల్టానైతే తీసేయండి. తీస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఫినిషింగ్ అనేది. నేను కొంచెం దొడ్డు పైపింగ్ అనేది తీసుకున్నానని అయితే చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, నేను మూల దగ్గర కొంచెం తక్కువ కటింగ్ అయితే చేశాను. ఈ చిన్న కచకలు పెట్టడం అనేది. అందుకని కొంచెం మూల దగ్గర అయితే ఫినిషింగ్ అనేది రావట్లేదని, అంటే స్టిచ్చింగ్ చేయడానికి రావట్లేదని మళ్ళీ చిన్న కచక కొంచెం లోపలికి తీసుకొని అయితే స్టిచ్చింగ్ చేస్తే అప్పుడు నెక్ అనేది బాగా వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఈ లాస్ట్ కుట్టు ఎందుకు వేస్తున్నానంటే, నేను మనం పావించే పైపింగ్ క్లాత్ అనేది పావించే తీసుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది బయటికి రాకుండా వేయకున్నా పర్లేదు, వేస్తే ఇంకా కొంచెం గ్రిప్ ఉంటుందని అంతే. కొంతమంది వేయకున్నా కూడా కుట్టేస్తారనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా ఇంతకు ముందుకు, మూల మీద కరెక్ట్ మనం కచ్చక అనేది కరెక్ట్ పడకపోతే ఆ మూల అనేది తిరగదు కాబట్టి నేను మళ్ళొకసారి అయితే చిన్న కచ్చక అనేది ఇచ్చిన ట్రై చేసిన తర్వాత. సేమ్ ఇప్పుడు నడుముకి ఎట్లా వేసినామో గ్రిప్ కోసం ఇట్లనైతే ఒక కుట్టు అయితే వేసుకోండి. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం స్లోగానైతే కుట్టేసేయండి. ఇలా కుట్టినప్పుడు ఇంకొక మీ ఏరియాని బట్టి రేటుని బట్టి ఇంకో 20 రూపాయలు, 30 రూపాయలు లేదంటే 50 రూపాయలు అయితే ఛార్జ్ చేయొచ్చు అనమాట. నేనైతే 50 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను. ఎందుకంటే ఆ క్లాత్ అనేది మనకేం తక్కువకు వస్తలేదు. ఇప్పుడు అది కూడా 150 మీటర్ లాగా అయింది కాబట్టి పైపింగ్ క్లాత్ కూడా దాని ప్రకారంగా మనం మనీ తీసుకోవాలి. అందులో మనకి ఇవి కుట్టేటప్పుడు కొంచెం అలవాటు లేని పని కాబట్టి కొంచెం స్లోగా అనిపిస్తుంది కాబట్టి అట్లా మనం ఎక్కువ తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఒక డిజైన్ కొత్తది అడిగిరంటే దానికి ఖచ్చితంగా మనీ అనేది ఛార్జ్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకు ఒక మోడల్ కావాలన్నప్పుడు మనం మనీ తీసుకోవడంలో తప్పు లేదు కదా. అట్లా ఏరియాని బట్టే తీసుకోండి ఏదైనా. కొంతమంది 20 రూపీస్ ఇస్తారు, కొంతమంది 30 రూపీస్ ఇస్తారు, కొంతమంది అసలు మొత్తమే ఇయ్యరు. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే కస్టమర్లము అది ఇదని కూడా చెప్తూ ఉంటారు కదా, మనీ అనేది సరిగ్గా ఇవ్వరు, మన కుట్టుకూలు ఒకటే ఇస్తారు కానీ మోడల్స్ కావాలంటారు. మీరు ముందే చెప్పాలి ఏదైనా ఉంటే. చూసారా అండి బ్లౌజ్ అనేది ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ స్ట్రేట్ క్లాత్ మీద ట్రై చేయండి 2 లేయర్స్ తీసుకొని, తర్వాత రౌండ్ నెక్ మీద ట్రై చేయండి. తర్వాత మీకు ఏ డిజైన్ అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి అబ్బా. అట్లనే ఎట్లా చెప్పినా అనేది కూడా కామెంట్ అయితే చేయండి. మీ దగ్గర ఎవరైనా కొత్తగా నేర్చుకునే పిల్లలు, అక్క చెల్లెల్లో ఎవరైనా ఉంటే వీడియోనైతే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్.